లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు అకాడమీ మాజీ చైర్మన్. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆటవిక పాలన, రాక్షస పాలనపై ఢిల్లీ వేదికగా గళమెత్తిన జగన్కు వివిధ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా మద్దతు ఇవ్వడం ద్వారా దేశ రాజకీయాల్లో కొత్త మార్పునకు సంకేతం అవుతుందా? ప్రత్యేకించి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వంటి వారు కానీ, తృణమూల్ కాంగ్రెస్, అలాగే శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అన్నాడీఎంకే తదితర పక్షాలు వచ్చి సంఘీభావం తెలిపిన తీరు, పార్లమెంట్లో లేవనెత్తామన్నటువంటి వైనం, ఇవన్నీ కూడా జగన్ గారి కొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నాయా? అదే టైంలో మరోవైపు ఆ ఢిల్లీలో జరుగుతున్న ధర్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతగా అప్రదిష్ట పాలైందన్న విషయం బయటపడుతున్న నేపథ్యంలో ఏపీలో మద్యం కుంభకోణం అంటూ అడావుడి చేయటం చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు అదే చంద్రబాబు గారి మీద మద్యం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇంకోవైపున తల్లికి వందనం ఇప్పుడే కాదు అని లోకేష్ చేతులెత్తేశారు. అంటే ఏదో విధి విధానాలు ఖరారు చేయాలంట, అందుకు చాలా టైం తీసుకుంటారంట. మరి ఈ ఏడాది ఇస్తారా, ఇవ్వరా? వచ్చే ఏడాదికి వాయిదా వేయటం కోసమే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఏమిటి అసలు ఏం జరుగుతుంది? ఇదంతా చూస్తే ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైఫల్యాలని బయటపెట్టకుండా ఇట్లాంటి ఈ మద్యం స్కామ్ అని అదని ఇదని కథ నడుపుతున్నారా? ఇంకోవైపు దేశ రాజకీయాలని జగన్ ఒక మలుపు తిప్పబోతున్నారా? ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ కూటమి వారు ఎక్కడ సంఘీభావం తెలపపోగా, కానీ ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ వారు ఇంతకాలం జగన్ గారి దగ్గర అవసరమైనప్పుడల్లా సాయం తీసుకుని ఇప్పుడు కనీసం ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారో లేదో తెలీదు, ఇస్తారేమో. అసలు ఎందుకు ఇటువంటి వాటిని ఖండించలేదు ప్రధాని మోడీ కానీ, అమిత్ షా కానీ? వాళ్ళని కూడా చంద్రబాబు గారు మేనేజ్ చేసినట్లు అనుకోవాలా? మరి కనీసం ఎక్కడైనా సరే ఇట్లాంటి దేశంలో జరిగితే ఖండించాలి కదా. వెస్ట్ బెంగాల్కి ఎంత అడావుడిగా హోంమంత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఇవన్నీ మనం చూసాం కదా. సో బీజేపీని ఈ రకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ముందుకు వచ్చి ఇట్లాంటి వాటిని వాళ్ళు ఖండించలా. సో రెండు జాతీయ పార్టీలు ఈ రకమైన పరిస్థితిలో ఉంటే, ప్రత్యేకించి ఇండియా కూటమికి సంబంధించినటువంటి సమాజ్వాదీ పార్టీ, తదితర పార్టీలు ఏకంగా జగన్ గారిని అయితే డైరెక్ట్గా చేరమని అడిగాయి. మరి చేరతారా, లేక థర్డ్ ఫ్రంట్ పెట్టి మొత్తం రాజకీయాన్ని ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందా? అసలు ఆయనకు ఆ ఉద్దేశాలు ఎట్లా ఉంటాయి, ఏమిటి విజయబాబు గారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, పబ్లిక్ అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత దాన్ని సస్టైన్ చేసుకొని భవిష్యత్తు దీనికి ఒక రాజకీయానికి వాళ్ళు దాన్ని పునాది చేసుకోవాలి. ముఖ్యంగా ప్రత్యేకించి లోకేష్, ఎందుకంటే ఇప్పుడు గెలిచినటువంటి క్రెడిట్ ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, వాళ్ళకి వెళుతుంది తప్ప ఈయన ప్రస్తావన ఎక్కడా లేదు. సో అలాంటిది ఇప్పుడు తనకు మొదటిసారి గెలిచాడు, ఒక అవకాశం వస్తే అదేదో అధికారం, 5 ఏళ్ల అధికారం ఏదో శాశ్వత అధికారం లాగా చెలరేగిపోయి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంగ్లీష్ మీడియాతో కూడా, హోర్డింగ్స్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పిన పుస్తకం పెట్టుకొని ఫోటోలు దించుకోవడం, అంటే ఇదంతా దేనికి సంకేతం? ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే హస్తిన్లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతాను, అంతకు ముందు కూడా మీడియా సమావేశాలు, ఇంకేముంది జగన్ ఆల్రెడీ అయిపోయింది, తొక్కేసాం అని చెప్పి. రాజకీయాల్లో ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ని ఏదో ఒక ఓటమి పాలైనంత మాత్రాన వాళ్ళని తొక్కేసాం అది ఇది అని అనుకుంటే అది చాలా భ్రమ. కారణం ఏంటంటే 1 కోటికి పైగా ఓటర్ల మద్దతు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అది కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నటువంటి ఒక నాయకుడిని ఒకసారి మ్యాండేట్ ఏదో తిరగబడిందన్నంత మాత్రంలో తొక్కేసామంటే, తొక్కేయాలన్నా ఎక్కించాలన్నా ప్రజలు డిసైడ్ చేస్తారు తప్ప మనం కాదు. ఆ పరిస్థితుల్లో చెలరేగిపోయి మరి ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తే, నిన్న ఒక మంచి లాజిక్ ఆయన మాట్లాడింది ఏంటంటే, నిన్నే తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం చేశారంటే, రాష్ట్రంలో జరిగిన కేవలం 3-4 ఇన్సిడెంట్సే,
మిగతావన్నీ కూడా వ్యక్తిగత కక్షలతో జరిగాయని చెప్పని అన్నప్పుడు దానికి బిఫిటింగ్ రిప్లై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటంటే హోర్డింగ్స్ పెట్టి మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని అదని ఇదని చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం మద్దతుదారులు కూడా వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తయారు చేసుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్, పార్టీ ఈజ్ ఎంకరేజింగ్, పోలీస్ ఆర్ కీపింగ్ సైలెన్స్. కాబట్టి మనం ఎలా చెలరేగిపోయినా పర్వాలేదు. అల్టిమేట్గా ఇప్పుడు దానికి సరే అవి రాజకీయ కక్షలు కాదు, వ్యక్తిగత కక్షలే అనుకుందాం. 40 రోజులు 45 రోజుల్లో ఇన్ని రకాలైనటువంటి అరాచకం, లా అండ్ ఆర్డర్ ఇంతగా మరి డిస్టర్బ్ అయిందంటే దానికి ప్రభుత్వం అందే కదండి నైతిక బాధ్యత. మరి ప్రభుత్వం బాధ్యత వహించాలిగా. అదేదో లోకల్ తగాదాలంటే ఏదో పిల్లలు కొట్టుకున్నట్టు కాదు కదా. హత్యలు, అరాచకాలు, దౌర్జన్యాలు, మహిళల మీద దౌష్ట్యాలు. అయితే మీరు లాయర్ కూడా కదా, నాకు డౌట్, ఈ రెడ్ బుక్ మీద గతంలో ఆఫీసర్లు కోర్టులో ఏదో వేశారు. అవునండి. అది ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారితే కోర్టులో కూడా ఎన్ని పక్క వెళ్ళిపోతాయా? రెండు ఇప్పుడు ఎవరైనా సరే ఈ రెడ్ బుక్ పెట్టడం అనేది క్రైమ్ కింద ఎవరు చూపించే అవకాశం లేదా? ఎవరి మీద కేసులు పెట్టకూడదు? రెడ్ బుక్ తయారు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది అంటే నాకు అవగాహన కోసం. అంటే ప్రొవొకేషన్ ఆఫ్ ద వైలెన్స్, అదే చెప్తున్నా, ప్రొవొకేషన్ ఆఫ్ వైలెన్స్ అనేటువంటిది అది ప్రభుత్వం చేసినా, ప్రజలు చేసినా, లేదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసినా, వారు ఏ ముసుగులో ఉండి చేసినా కూడా అది డెఫినెట్గా అది క్రైమ్ కిందకే వస్తుంది. అందుకని ఇవాళ జాతీయ స్థాయిలో ఈయన హైలైట్ చేసింది ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్గా, అంటే కాన్స్టిట్యూషన్ ఇక్కడ తొక్కేసి బుల్డోజర్ కాన్స్టిట్యూషన్ అని నిన్న ఆయన అఖిలేష్ యాదవ్ చెప్పాడు కదా. బుల్డోజర్ పరిపాలన అంటే దాని అర్థం ఏంటి? రాజ్యాంగాన్ని తొక్కి పడేసేసి ఇష్టారాజ్యం కింద చేస్తున్నారు, మాకు ఇదేం కొత్త కాదు, మాకు కూడా యూపీలో తెలిసిన సంగతి అని చెప్పని చాలా చక్కగా చెప్పాడు ఆయన. అంటే మొత్తం ఏదో 5 ఏళ్ళు జనాలు పరిపాలన అధికారం ఇచ్చారు కదా అని అంటే మనం ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటే అది చాలా రాజకీయ అనవగాహన. లేదు అని అంటే రాజకీయ తలకెక్కిన. నా ప్రశ్న ఏమంటే ఎవరు హైకోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు ఈ రెడ్? అంటే దేనికైనా కూడా ఇట్ కౌంట్స్ అండి. ఇప్పుడు మనకి పురాణాలు చెప్తా అంటే అదే తెలుగుదేశం అసలు రాత్రికి జీవో రావటం, తెల్లారిసరికి రావటం, మరుసటి రోజుకి మనం ఎందుకు లేదు? వైసీపీ పవర్లో ఉన్నప్పుడు కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం ఏంటంటే లా వ్యవహారాల్లో దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, లేకపోతే ఎలా చేయాలి, ఇన్స్టెంట్గా ఎలా స్పందించాలనే దాంట్లో బాగా పండిపోయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో వీళ్ళ ఫెయిల్యూర్స్ అనేది మనం అది రూలింగ్లో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. సరైన సమయంలో దాని మీద స్పందన లేకపోవడం చేయటం. బట్ ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే దీన్ని జాతీయ స్థాయిలో హైలైట్ చేయటం అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అని చెప్పని వీళ్ళు చాలా ఆనందిస్తున్నటువంటి తరుణంలో ఒక ఫీనిక్స్ లాగా, అంటే మొత్తం బూడిదలో నుంచి పైకి లేచిన పక్షిలాగా ఇప్పుడు ఆయన్ని చూసి ఇంకేముంది, ఏదో వ్యవహారాల్లో ఇప్పుడు ఒక రిలీఫ్ ఉంది, ఆయన వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికో లేకపోతే వ్యూహానికో దేనికైనా కానీ ఆయనకు అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇల్లు ఉంది కాబట్టి బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు వెళితే ఎంత హైకిల్ చేయటం అంటే వారం రోజుల్లోనే మళ్ళీ దుకాణం ఎత్తేసాడు, మళ్ళీ పారిపోయాడని అది ఇది అని అనుకున్నటువంటి వాళ్ళకి జాతీయ స్థాయిలోనే ఇవాళ ఒక పెద్ద న్యూస్ మేకర్ కింద తయారయ్యి మీరు అన్నట్టుగా రాజకీయాలు ఏది అసాధ్యం కాదండి, ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇవాళ మీకు అఖిలేష్ యాదవ్ అంటే కాంగ్రెస్ రాలేదు కాబట్టి మద్దతు లేదని కాదు. అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి, అత్యధిక స్థానాలు ఉన్నటువంటి వ్యక్తి, యంగ్ తర్వాత కాంటెంపరరీ టు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిన్న వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అట్లాగే మమతా బెనర్జీ గారికి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళందరూ ఈయన ఏంటంటే మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పని అటు బీజేపీతోనూ వాళ్ళు ఆఫర్స్ ఇచ్చినా కూడా ఈయన అంటకాగలేదు. అదేవిధంగా ఇటు విపక్షాలు ఇండియా కూటమి లాంటి వీటితో కూడా ఫ్రెండ్లీనెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈయనకి. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్ మెంబర్గా చేసిన వ్యక్తి, ఆ పార్లమెంట్ మెంబర్గా చేసిన సమయంలో చాలామందితో కూడా ఈయనకి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దాన్ని ఇదేవాళ్ళ ఇప్పుడు ఇవాళ జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ఈ పోలరైజేషన్ అనేది పొలిటికల్ పోలరైజేషన్ అనాలి దీన్ని మనం. ఈ పొలిటికల్ పోలరైజేషన్ ఇట్ మే లీడ్స్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఇదండి, ఇది జాతీయ స్థాయిలో. అంతేకాదు మీకు నాకు తెలిసినంత వరకు ఒక దశలో తెలంగాణ నుంచి కూడా
ఇక్కడ కూడా మీరు వైసీపీ పెట్టాలి అది ఇది అన్నప్పుడు ఏంటంటే నా ఉద్దేశం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కన్ఫైన్ టు ది ఏపీ పాలిటిక్స్ అని. వాళ్ళు ఓడిపోవడానికి కూడా చాలామంది రకరకాల, ఇది డివియేషన్ కాదు, సింగిల్ వర్డ్లో చెప్తా, రకరకాల విశ్లేషణలు చాలామంది చేస్తున్నారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి నేను నా అబ్జర్వేషన్లో ఇప్పుడు 2 ఏళ్ళు కోవిడ్ పోయింది. ఈయన చేసింది ఏంటంటే ఒక స్పీడ్గా మనం దీన్ని అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలి, చేసేయాలి అని ఈ వాజ్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్. డెవలప్మెంట్ లేదంటున్నారు, అది అంటున్నారు, ఇది అన్నారు, ఇవి తొందరగా చేయాలి, అవి తొందరగా చేయాలన్నప్పుడు సర్టన్లీ హీ ఇగ్నోర్డ్ ది పొలిటికల్ ఫ్యాక్టర్. పొలిటికల్ ఫ్యాక్టర్ ఎందుకు ఈయన ఇగ్నోర్ చేసి ఉంటాడంటే నేను అనుకోవటం, వాళ్ళు నా మనుషులు, నా సొంత తమ్ముళ్ళు, నా వాళ్ళు, ముందు దీన్ని చూద్దాం తర్వాత చేద్దాం ఉన్నారు. కానీ ఆ తమ్ముళ్ళు అలుగుతారని, తమ్ముళ్ళల్లో కూడా ధర్మాగ్రహం వస్తుందని ఆయన ఆలస్యంగా రియలైజ్ అయ్యారు. నా ప్రశ్న సరే, ఇప్పుడు ఢిల్లీ ఒకటి చెప్పండి. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఉద్ధవ్ సేన ఇవి అందరూ కలవటం ద్వారా ఏవైనా రాజకీయంగా ఒక బలమైన కూటమికి దానికి వచ్చే అవకాశం ఉంటుందా, లేక ఇది కేవలం దీని వరకే పరిమితం? ఇది 3 ముక్కల్లో 3 పార్శ్వాల్లో దీన్ని మనం చూద్దాం. ఏంటంటే ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుగుదేశం పార్టీ గమనించాల్సింది ఏంటంటే ఢిల్లీ స్థాయిలో నిన్న జరిగినటువంటి దీన్ని వాళ్ళు ఆషామాషిగా అంటే అధికారం దీంట్లో ఉన్నారు కాబట్టి తోసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఈ తరహా రాజకీయవేత్త అనే దాన్ని హైలైట్ చేయడంలో డెఫినెట్గా ఈయన సక్సీడ్ అయ్యారు భారీ స్థాయిలో. ఇంత క్రూయల్గా, ఇంత బ్రోటల్గా ఉంటాడా ఈ వ్యక్తి అనే దాన్ని చాలా సక్సెస్ఫుల్గా హైలైట్ చేశారు. సో దాన్ని వీళ్ళు ఇకనైనా దాన్ని సరిదిద్దుకోవాలి. కాదన్నట్టయితే ఇట్ ఈస్ దేర్ చాయిస్. నెంబర్ 2, ఇక్కడ రాజకీయ శక్తుల పునరేకీకరణ, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటంటే వాళ్ళు చాలా అండర్ ఎస్టిమేట్ చేసి అటు బీజేపీతోనూ కలవలేని పరిస్థితి మనం ఉన్నాం. మన మీద బీజేపీ ఆధారపడి ఉంది, ఎన్డీఏ ఎగ్జిస్టెన్స్. అదేవిధంగా కాంగ్రెస్తో ఈయనకు ఉన్నటువంటి దీని మీద కాంగ్రెస్తో కలవలేడు కాబట్టి మనం ఫుట్బాల్ ఆడుకోవచ్చు ఇష్టం వచ్చినట్టుగా అనుకొని ఆ భ్రమంలో ఉండి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక కార్యక్రమం ఢిల్లీలో పెట్టి జస్ట్ ఒక చిన్న పిలుపుతోనే వాళ్ళు స్వయంగా వచ్చి స్పందించారు అని అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వం పట్ల కానీ ఆయన అవసరం ఈ దేశ రాజకీయాలకు ఎంత ఉందనేది నిన్న చెప్పకనే చెప్పినట్టు అయింది. ఆ క్రమంలో రాజకీయ శక్తుల పునరేకీకరణలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనడానికి మనకి లైవ్ ఎగ్జాంపుల్. మరి అంత దారుణంగా ఈయన వ్యవహరిస్తాడు అనుకోను, కానీ చంద్రబాబు నాయుడు గారే మనకు లైవ్ ఎగ్జాంపుల్. అంతే కదా, ఏ దీని ఉంటే అదిగా ఇదవుతారు. కానీ ఇక్కడ నేను ఇంకోటి చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా అని నాకు నేనుగా చెప్పను, కానీ ఒక పార్శ్వంలో మీకు కనిమొళి, రాజా వీళ్ళంతా కూడా దేవర్ ఆల్సో సఫరర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, జైల్లో ఉన్నారు. కానీ ఇక రాజకీయ అవసరాలు అనేటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే మరి వాళ్ళు డిఎంకే కూడా కాంగ్రెస్తో కలుస్తున్న పరిస్థితి. అంటే అవతల శత్రువు మనకంటే పెద్దవాడైనప్పుడు మిగతా ప్రత్యర్థులతో అడ్జస్ట్ అవ్వడం అనేటువంటిది లేదు. కాలక్రమంలో పరస్పర అవసరాలు అనేటువంటివి, కానీ ఇది రాజనీతి అవుతుంది ఇప్పుడు. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ కూడా నాను ఈ లోకేష్ చేసేటువంటి అరాచకాలని వాళ్ళు బీజేపీ వాళ్ళు అవసరార్థం వాళ్ళు ఓన్ చేసుకుంటారా, వాళ్ళు మీద వేసుకుంటారా, జాతీయ స్థాయిలో అల్లరిపాలవుతారా? కాదు అన్నట్లయితే సున్నితంగా వాన్ చేసి ఎంతకాలం జగన్ గారు అందించిన మద్దతుని వాడుకుని కూడా వాళ్ళు తమ స్వార్థ రాజకీయం కోసం అసలు ఏం నోరు విప్పట్లేదంటే బీజేపీకి అసలు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నట్లు లేనట్లా. ఈ మ్యాకియావెల్లీ పాలిటిక్స్లో కృతజ్ఞతలు లేకపోతే విశ్వాసాలు ఇలాంటి పదాలకు అర్థాలు ఉండవండి. అప్పటికప్పుడు అవసరార్థం వాడుకోవటమే చేయటం. కాబట్టి బ్రోటస్లో ఎక్కువ మంది ఉంటారు తప్ప విశ్వాసపాత్రులు ఎవరు ఉండరు. విశ్వాసపాత్రులు ఉంటే తెలివి తక్కువ వాళ్ళు అనేది అర్థమవుతుంది, అంతే అవుతుంది అది. కాబట్టి అది నిన్న జరిగినటువంటి సంఘటన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అనేటువంటిది ఈ దేశానికి, రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా అవసరం. ఎవరు మీరు ఎన్ని హేళనలు చేసినా డెఫినెట్గా హీ విల్ బి బ్యాక్. రైట్. రాజేష్ అశ్వరాపేట నుంచి నమస్కారం అండి, మాట్లాడండి. మీరేమంటారు? ఈ నిన్న జగన్ గారికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలు మోస్ట్లీ ప్రాంతీయ పార్టీలు ఇవ్వటం, దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది దేశ రాజకీయాల మీద? నమస్తే సార్, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఏంటంటే
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క పార్టీ మొదలవడం వల్ల మంచి జరిగిద్దనే కోరుకుంటున్నా సార్ ఆంధ్రప్రదేశ్ కి. రెండోది అక్కడ ఉన్న 8 పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో అందులో పోరాడాలి సార్. ఏమైంది? అందులో అక్కడున్న పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా సార్, అవును, అందులో పోరాడాలి సార్. పోరాడాలి. రైట్, ఓకే అండి. జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. ఆ, నిన్న జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా డీటెయిలింగ్ చేశారు అక్కడ జరిగిన విషయాల గురించి. న్యూస్ మీడియాతో గానీ అదర్ పొలిటీషియన్స్ తో గానీ హైలైట్ చేశారు. అవును, ఇక్కడ ఇండికేషన్స్ అందరూ డిఫరెంట్ అనలిస్ట్ మాట్లాడుతున్న బట్టి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు టిల్ట్ అవుతున్నాడా అది వైసీపీ వాళ్ళు చెప్పాలా? ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? అవును, అట్లా కాదు. ఇక్కడ ఇండియా బ్లాక్ పంపించిందా? ఎవరు ఇండైరెక్ట్ ఇండియా ఇండికేషన్స్ ఇండియా బ్లాక్ నుంచి వచ్చినాయా? డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ రాకుండా మేజర్ పార్టీ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, శివసేన కూటమి వాళ్ళు వచ్చి మాట్లాడారంటే వితౌట్ కన్సల్టింగ్ యూపీఏ చైర్పర్సన్ జరగదు. అట్లా ఉండదు. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళు సొంతంగా కూడా నిర్ణయాలు తీసుకుంటే వెళ్తాయి. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళిద్దరు డైరెక్ట్గా ఇండియా బ్లాక్లో చేరమని కూడా అడిగారు కదా. ఇప్పుడు జగన్ గారి ముందు ఉన్న ఆప్షన్ ఏమిటి? బీజేపీ తోటి కలిసి, చంద్రబాబుతో కలిసి బీజేపీ ఆడుతున్న డ్రామానా, లేదా చంద్రబాబు చేస్తున్న అరాచకాలకి మద్దతు ఇచ్చే బీజేపీ కావాలా, లేదు ఎవరెవరైతే తనతో కలిసి వచ్చి పోరాడతారో వాళ్ళ మద్దతు తీసుకోవాలా అన్నది పాయింట్ అవుతుంది కదా. హలో, రైట్. శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి పొలిటికల్ అలైనేషన్స్ మీద అప్పుడే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అంటే ఇమ్మీడియట్గా ఏమి ఉండకపోవచ్చు కానీ, బట్ ఇది మీ కొత్త అనుభవం కదా. మనం అంత నన్ను అంటుకోకన్నట్టుగా కాకుండా మనం కూడా రాజకీయం చేయాలి, రాజకీయ పార్టీలతో కలవాలి అవసరమైనప్పుడు అనేటువంటి ఇండికేషన్ ఇచ్చిందా నిన్నటి ఘటన? ఒకటి, నిన్న మా యొక్క ఉద్దేశము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యాకాండను కావచ్చు, అరాచకాలను కావచ్చు, ఆటవిక పాలనను దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో దాన్ని ఎగ్జిబిట్ చేసేసి వీళ్ళ మీద ప్రెజర్ పెట్టి ఈ యొక్క హింసాకాండను ఆపేచేద్దాము అనేటువంటిది మెయిన్ ఉద్దేశము. అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము ఆహ్వానాలు పంపించడం, అయ్యా ఇది జరుగుతుంది, మేము వీడియో ప్రెజెంటేషన్ పెట్టాము, ఎగ్జిబిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని అనగదొక్కుతున్నా కూడాను ఇది అని చెప్పి మా యొక్క ఉద్దేశము షార్ట్ టైంలోనే మేము పెట్టడము. అక్కడ మీరు ఇందాక చెప్పినట్లు ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలలో 10 పార్టీలు నిన్న మాకు మద్దతుగా రావడం అనేటువంటిది అది ఆజామాషి కాదు. 10 రాజకీయ పార్టీలు వచ్చేసేసి అక్కడ శివసేన లాంటి వాళ్ళు అయితేనేమి, ములాయం సింగ్ యాదవ్ అబ్బాయి అంటే అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు చూస్తా ఉంటే అక్కడ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంత ఘోరంగా ఉందా, ఇది లేకపోతే మాకు తెలియదు అని ఆ శివసేన ఎంపీ మాట్లాడిన మాటలు చూస్తే ఏ విధంగా ఈ యొక్క అరాచకాలను, ఈ యొక్క దీన్ని అనగదొక్కుతున్నారు వీళ్ళు, ఇక్కడే చేసేసి వాళ్ళ యొక్క మద్దతు, మీడియా మద్దతు అనేటువంటి తెలిసిపోయింది. సో ఇది రాజకీయ పరంగా కాసేపు పక్కన పెడితే రాష్ట్ర పరిస్థితులని, దేశం దృష్టిని ఆకర్షించిందా లేదా, ప్రజలందరికీ కూడా చూస్తా ఉందా లేదా, నిన్న ఆ చూపులతో ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జాతికి మొత్తం తెలియడంతో ఉలక్కిపడి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు మీడియా పెట్టారు, అసెంబ్లీలో పెట్టారు, ఇదంటారు, ఊకిలుడు బాబాయ్ అంటారు. అంటే వారి యొక్క ప్రెజర్ ఒకటిసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవది, నిన్న వచ్చిన పార్టీలో కాదు, హూకిల్డ్ బాబాయ్ అంటే నేను మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను. హూ కిల్డ్ ఎన్టీఆర్, హూ కిల్డ్ 29 పీపుల్ ఎట్ గోదావరి పుష్కర, ఇట్లా తమాషాగా హూ కిల్డ్ 20 లేబరర్స్ ఎట్ తిరుమల హిల్స్ అని ఇట్లాంటివి పెట్టారంట కొందరు పోటా. హూ కిల్డ్ పిన్ని అన్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఆ హూ కిల్డ్ బాబాయ్ కూడాను మేము అడగాల, మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసింది అది. ఇప్పటికి కూడా మా ప్రభుత్వంలో జరగలేదు, మీరు చేసేసి రాజకీయంగా ఎలగలదొక్కాలో అనేటువంటిది ప్రజలు మర్చిపోరు సార్. ఏదో దురదృష్టవశాత్తు వాళ్ళ యొక్క ఆ ప్రభావాలకి, ఆ యొక్క అలివిగాని హామీలకి కొంచెం ప్రజలు 10% అట్రాక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు ఎందుకు ఇంత రాజకీయ పార్టీలు ఇన్ని వచ్చాయి అని అంటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలో లోక్సభ ఎన్నికల్లో తీసుకున్నట్లయితే దేశంలో అన్ని పార్టీలలో లార్జెస్ట్ అంటే 5th పార్టీ ఓటు పర్సెంటేజ్ వచ్చిన వాటిలో 5వ శాతం సార్. టీడీపీ కంటే ముందున్నాము, వీళ్ళందరికీ ముందున్నాము.
మేము. సో ఇటువంటి సంబంధించినటువంటి 5వ లార్జెస్ట్ పార్టీ ఓట్ షేర్ లో అవును. అంత రాజకీయ పార్టీలు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో 11 సీట్లు అనేటువంటిది కాదు. ఓట్ షేర్ లో దేశంలో 5వ పార్టీ. తెలుగుదేశం కంటే 3 ముందున్నాము, 3 ప్లేసుల్లో మేము. సో ఈ రోజు రాజకీయంగా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అందరికీ తెలుసు జగన్ గారి యొక్క పాలసీస్ కానీ, జగన్ గారి సత్తా ఏంటి, అడ్మినిస్ట్రేషన్ల పరంగా ఏంటి అనేటువంటిది. సో తప్పకుండా అందరికి కూడా ఇదంతా తెలిసిపోయింది. మీరన్నట్టు ఒకసారి ఎవరికి వాళ్ళు సార్ చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇండియా అలయన్సెస్ ఒకసారి నేను ట్విట్టర్ ఓపెన్ చేసా పొద్దున్నే. నేను సాయంత్రం ఇదంతా కలిసిన తర్వాత అఖిలేష్ యాదవ్ గారు అందరు కూడాను ట్విట్టర్ లో వాళ్ళ యొక్క శివసేన వాళ్ళు అందరు కూడా పోస్ట్ చేసేసి ఇండియా అలయన్సెస్ లో నిన్న సాయంత్రం 4:27కి ఒక పోస్ట్ పెట్టారు. గేమ్ ఈజ్ స్టార్టెడ్ అనేసి. గేమ్ ఈజ్ ఆన్, గేమ్ స్టార్టెడ్ అని ఇండియా అలయన్సెస్ వాళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ అది పెట్టారు. మరి వాళ్ళకి ఏంటంటే జగన్ గారి సత్తా తెలియకనే అలా ఉంటారా? జగన్ గారు కూడా రాజకీయంగా వేదికగా చేసుకోలేదు. మేము రాజకీయ బలోపేతం కాదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మా యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన వాటిని వాళ్ళని శిక్షించాలి. భారతదేశంలో అంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి అబ్బాయి రెడ్ బుక్ రాజ్యాంగం, బ్లడ్ బుక్ రాజ్యాంగం అని పెడుతున్నారు. ఇదేనా అనేటువంటిది దేశం మొత్తం యావత్తు ఆశ్చర్యపోయింది. ఆమె అంటుండే శివసేన ఎంపీ, ఏంటి ఇంత ఘోరంగా ఉందా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని. ఇంకొకటి అనేసి అఖిలేష్ యాదవ్ అంటుండే, మేము ఎప్పుడో మాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. రాష్ట్రంలో గవర్నర్ ఏం చేస్తున్నాడు అని అడిగారు. అదే మొత్తం వాళ్ళు అయితే మమతా బెనర్జీ వాళ్ళైతే మీ యొక్క ఎంపీ శివసేన ఎంపీ అసలు గవర్నర్ దృష్టికి వచ్చిందా? గవర్నర్ ఏం చేస్తున్నారు? గవర్నర్ కి సంబంధం లేదా? ఇదంటే గవర్నర్ కి 3 సార్లు చెప్పామయ్యా, 3 సార్లు చెప్పాం. మా ఎంపీల ప్రతి 2 సార్లు సాక్షాత్తు మా నాయకుడు వెళ్ళేసి ఇదిగో అని చెప్పినా కూడాను మొత్తం అంతా కూడాను ఇది నిమ్మకు నీరెత్తినట్టే. ఇంకా దేని మీద వర్షం పడినట్టు అనకూడదు, ఆ పదాలు వాడకూడదేమో గవర్నర్ గారు. కాబట్టి అలా ఉంది సిచ్యువేషన్ అనేటువంటిది యావత్తు. అంటే ఎన్డీఏతర ప్రభుత్వం అయితే అప్పుడు గవర్నర్ గారు అడావుడి చేసేవాడు. ఇప్పుడు తెలంగాణ చూసాం, వెస్ట్ బెంగాల్ చూసాం. అంటే ఈ చివరికి ఈ పరిస్థితి అయిపోయింది గవర్నర్ వ్యవస్థ అంటే. అది ఇప్పుడు ఒక్కొక్కరు మణిపూర్ ఘటన కూడా ఉదాహరిస్తున్నారు. మణిపూర్ లో మీడియాకు బయటికి రాకుండా ఎంత ఘోరాలు జరిగాయంటే మణిపూర్ ఘటన ఇలా జరిగింది. మీరు మీడియా అన్నారు కాబట్టి చూపిస్తున్నాను. ఇక ఈనాడు వాళ్ళు వేశారండి ఏదో మద్యం మాఫియాను వదలం. సరే, ఆయన మీద కూడా మద్యం మాఫియా కేసు వచ్చింది. దీన్ని హైలైట్ చేశారు తప్ప ఢిల్లీలో అంత పెద్ద యాక్టివిటీ నడిపితే కనీసం ఒక లైన్ రాయటం అట్లా అసలు కనపడకుండా చేయటం, వీళ్ళు అదే బాపుతా. సో వీళ్ళని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ జనం ఈ పత్రికలు ఎందుకు చదవాలి, ఈ 2 పత్రికలు అనేది అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు కేవలం తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. ఆంధ్ర ఎడిషన్ ఒకసారి చూస్తే సార్, ఆంధ్ర ఎడిషన్ చూసాను. అదే ఒకసారి ఏంటంటే కనుక గమ్మత్ ఏంటంటే షర్మిల నీళ్ళలో దిగారంటే అది ఒక పెద్ద ఫోటో వేసేసి మెయిన్ పేపర్ అదేశారు. అంటే అట్లా కాదండి. మీరు ఒక విషయం గమనించాలండి. ఇదంతా కూడా చంద్రబాబు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. గవర్నమెంట్ ఎట్లా నడిపినా గందరగోళాలు ఎన్ని చేసినా కూడా ఆయన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడన్నా ఇండియా బ్లాక్లో అవకాశం వస్తుందేమోనని చెప్పి డీకే శివకుమార్ని, రేవంత్ని వీళ్ళందరినీ ప్రయోగించి షర్మిల ద్వారా అట్లా ఖర్చు వేయించాడు. బీజేపీలోకి వెళ్లకుండా ఉండటం, బీజేపీ వాళ్ళకి మద్దతు మీరు ఇవ్వకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ ద్వారా ముందు ఖర్చు వేయించారు. మీరేమో జనం మా వెనకాల ఉన్నారు కదా అని మీరు జనం నా వెనకాల ఉన్నారు లేని మీరు సరిపెట్టుకున్నారు. ₹1000 ఎక్కువ ఇస్తాను, ఆయన ఏమో ₹1000 ఎక్కువ ఇస్తానని కానీ ఆయన అటు వెళ్ళిపోయారు. సో అట్లాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ మీలో మిస్ అయ్యాయా అనేది జనరల్గా వస్తున్న చర్చ. జాతీయ స్థాయిలో ఏదో ఒక కూటమితో లేకపోతే ఎంత ప్రమాదం ఇక్కడ ఒడిశాలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఒకటి సార్, మీరు అన్నట్టు వీళ్ళు పవన్ కళ్యాణ్ కి రీప్లేస్మెంట్ కరెక్ట్ గా షర్మిలాని పెట్టుకున్నారు. అది క్లియర్ గా తెలుస్తా ఉంది రాష్ట్ర ప్రజలకు అందరికి కూడాను. ప్రజలను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడాను సార్ తాత్కాలికంగా టెంపరీగా ఇబ్బందులు పడొచ్చేమో కానీ లాంగ్ రన్ లో ప్రజలు నమ్ముకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడాను పోలేదు సార్. ఏ రాజకీయ పార్టీ కూడా. అంటే ఇప్పుడు జనం అంతా అడుగుతున్నారు కదా, ఇప్పుడు జనంలో ఒక డౌట్ వచ్చింది. ఇండియా బ్లాక్ కు సంబంధించిన పార్టీల వాళ్ళు వచ్చారు, అయితే మోస్ట్లీ ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలతో కలిసి మళ్ళీ ఒక కూటమి పెట్టే అవకాశం ఉంటుందా, లేక ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకి ఏదైనా ఇబ్బంది వస్తే జగన్ గారు వెళ్ళి వాళ్ళకి మద్దతు ప్రకటిస్తారా, వాళ్ళ సంఘీభావం ప్రకటిస్తారా?
ఖచ్చితంగా సార్, ఇప్పుడు సంఘీభావం అనేటువంటిది ఒకరికొకరు ఉండాలి, ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలనేటువంటిది ఈ యొక్క జాతీయ పార్టీల ఉద్దేశము. గడిచిన 2 దశాబ్దాల నుంచి కూడా మీరు కూడా గమనిస్తున్నారు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అది మొత్తం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ యొక్క అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉన్నాయి, అక్కడో ఎక్కడో రెండో తప్ప. ఈ రోజు ఏంటంటే కనుక ఒకరికొకరు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుంది. నేను అన్నా డిఎంకే వాళ్ళు కూడా వచ్చారు, తమ్మిదురయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు. ముందు రోజు జగన్ గారు కలిసారు, వాళ్ళు నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో కూటమి అనుకుంటాను. ఎన్డీఏలో భాగస్వామిగా లేరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో. డిఎంకే ఆల్రెడీ ఉంది కాబట్టి డిఎంకే ఇండియా కూటమిలో ఐఎన్డీఏ కూటమిలో డిఎంకే ఉంది. ఎన్డీఏ కూటమిలో అన్నా డిఎంకే వాళ్ళు క్లోజ్ గా. ఏదేమైనా వచ్చే 4 ఏళ్లలో భవిష్యత్తులో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అయితే పొలిటికల్గా ఉండే అవకాశం ఉందేమో. వైసీపీ జగన్ గారి వేయబోయే అడుగులు ఎట్లా ఉంటాయి ఏమిటి? ఈలోగా ఉన్న బీజేపీ వాళ్ళు రియలైజ్ అయ్యో మనం మంచి మిత్రుడిని దార విడుచుకున్నాం, కనీసం ఆయన కష్టం వచ్చినప్పుడు నిలబడలేకపోయాం. నాకు అదే ఆశ్చర్యం అండి, ఇంత పెద్ద మోడీ గారు, ఇంత పెద్ద అమిత్ షా గారు వాళ్ళు జగన్ గారి పార్టీకి ఇంత కష్టం వస్తే కనీసం నోటి వరుసకు కూడా సానుభూతి పలకని పార్టీ ఎంత స్వార్థ రాజకీయ పార్టీ అనేది నాకు అనుమానం. అంటే ఇప్పుడు కాదు సార్, ఎప్పుడైతే వాళ్ళు పొత్తు పెట్టుకున్నారో దేశ ప్రజలే అదే అన్నారు. ఏంటి వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా భార్య పిల్లలు తిట్టినా కూడా నరేంద్ర మోడీ ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పొత్తు పెట్టుకోవడం ఏంటి అనేటువంటిది ఇంకా మళ్ళీ మనం మరి మాట్లాడేసి ఇంకా వాళ్ళకి ఇది ఉంటుంది అంటే కనుక చాలా మనకే అంటే క్వశ్చన్ మార్క్. మనం టైం తక్కువ ఉంది, ఇది చెప్పండి. మద్యంతో కుంభకోణం పెద్ద ఎత్తున వేస్తున్నారు, దాని సాక్షి కౌంటర్లో కూడా నువ్వే చేసేవా స్వామి అని వాళ్ళు చెప్పారు. ఇంకోవైపు ఏమో తల్లికి వందనం ఇప్పుడే కాదంటున్నాడు, అంటే అప్పుడే ఈ వాగ్దానానికి కూడా పంగనామా లేకపోతే నిజంగానే ఈ ఏడాది ఇచ్చే అవకాశం ఉంటుందా కొంత లేటుగా అయినా? సంక్షిప్తంగా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు అమ్మ కాదు తల్లికి వందనం అనేటువంటిది పెట్టి అదే తండ్రికి పంగనామం పెట్టేటువంటిది సార్. మొత్తం మీద మొన్న ఒక డెవలప్మెంట్ ఉంది, ఏది గ్యాస్ సిలిండర్ల గురించి అడిగితే ఆయన నాదెండ్ల మనోహర్ గారు ఇప్పుడే లేదు అన్నారు. అంటే ఒక సూపర్ 6 లో 2వ వికెట్ పడింది, నిన్న 3వ వికెట్. అంటే ఈ సంవత్సరం లేనట్టే. ఈ రీసర్వే కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఆగారంట కదా మళ్ళీ ప్రస్తుతానికి. దాన్ని పక్కన పెట్టమన్నారంట, రద్దు కాదంట, ల్యాండ్ టైటిలింగ్ రద్దు కాదంట. ఎందుకంటే కేంద్రం నిన్న పెట్టింది కదా 50 ఏళ్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం రీసర్వే అంటే. అంటే ఏదైనా కూడా సార్ ఒకటి గుర్తుపెట్టుకుని ఈ రోజు డిబేట్ లో మనం మార్క్ చేసి పెట్టుకుందాము. ఖచ్చితంగా జగన్ గారు చేసినటువంటి ప్రతి పథకం కూడాను చంద్రబాబు నాయుడు పేరు మార్చో ఇంకొకటి ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. రీసర్వే చెయ్యమనేటువంటిది ఈ రోజు అసెంబ్లీలో బిల్లు చేసేసి పెడతారా? కేబినెట్ లో పూర్తిగా ఎందుకు రద్దు చేయరు? భవిష్యత్తులో రీసర్వే చేయము, ల్యాండ్ టైటిలింగ్ చెయ్యము అనేటువంటిది మళ్ళీ ఈ రోజు కేబినెట్ పెట్టుకున్నారు కదా, దానికి చెప్పండి. అదే విధంగా మేనిఫెస్టో కూడా సార్, వాళ్ళ మేనిఫెస్టోనే ఒక పూటకము. సూపర్ 6 లో అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఏదో నిన్న 20,000 తీసుకున్నటువంటి అధికారిని ఎందుకు అనేటువంటి సూక్తులు మాట్లాడారు, సంతోషమే. మరి సూపర్ 6 గురించి ఎందుకు మాట్లాడరు అయ్యా? మీ షణ్ముఖ వ్యూహం గురించి ఎందుకు మాట్లాడరు? వాగ్దానాల అమలే కదా మెయిన్, వాగ్దానాల అమలు గురించే కదా మొదలు పెట్టాల్సింది. రైట్. ఫైనల్ గా విజయబాబు గారు తల్లికి వందనం అంటే అసలు నా ఉద్దేశంలోనండి, చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రామిసెస్ మీద మనం ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అనవసరం. పబ్లిక్ విల్ రియాక్ట్ అండి. మనం ఇప్పుడు రాజకీయ పార్టీలుగా కూడా వాళ్ళకు కూడా నేను చేసే సూచన ఏంటంటే జస్ట్ చూస్తూ ఉండండి చాలు, జనం చూసుకుంటారు. ఎందుకంటే కాదుగా ఇప్పుడు కాదండి, చూడండి ఇప్పుడు ప్రాక్టికల్గా ఇంత ఇవ్వడం సాధ్యం కాదు, నేను ఎంతే ఇవ్వగలను అని చెప్పినటువంటి నిజాయితీగా చెప్పినటువంటి వ్యక్తి కాదు. 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పినప్పుడు అటే ఇదయ్యారు. దాని మీద పబ్లిసైజ్ చేసుకున్నారు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా చదివించేస్తాడంటని. అంటే ఇట్లా మిస్లీడింగ్ ప్రామిసెస్తో వచ్చినప్పుడు పబ్లిక్ డిసైడ్ చేస్తుందండి. ఊరికే మన కంఠశోషాంపడు గతంలో మన డిబేట్స్లో నరేంద్ర మోడీ భార్యని తిట్టాడు, లేకపోతే ఇది అన్నాడు అది అన్నాడు, వీళ్ళు ఎట్ట కలుస్తారన్నారు, కలిసారా లేదా? అందుకని అయ్యా అసలు అనవసరం, ఇట్ ఈస్ టూ ఎర్లీ. నా ఉద్దేశంలో బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్ మీద
రెస్పాండ్ అవడం అనేది ఇట్ ఈస్ టూ ఇయర్లీ. పబ్లిక్ నుంచి రావాలి రిటాలియేషన్. పబ్లిక్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు పొలిటికల్ పార్టీ మద్యం సరఫరా నాణ్యమైన మద్యం తక్కువ ధరకిస్తారని చెప్పిన ఆయన ఆ ఇవ్వకపోగా ఇప్పుడు ఆ కుంభకోణం జరిగింది, ఈ అప్పుడు మందు బాబులు చూసుకుంటారు, మనకెందుకు కావాలా, వాళ్ళు చూసుకుంటారు. ఏమో కానీ ఒక ఫేస్బుక్ లో మాత్రం చూస్తాం సార్, తల్లికి వందనం ఏమో గానీ తండ్రికి ఇంధనం ఇస్తున్నాడు కదా, మీకేం బాధ అని పెడుతున్నారు. తండ్రికి ఇంధనం ఇస్తున్నా, తల్లికి వందనం పోయింది, ఇంధనం ఇస్తున్నాడు అని చెప్పేటువంటిది. క్వాలిటీ మందు ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. క్వాలిటీ మందు తాగండి, చెలరేగిపోండి, రాజ్యంలో రాజ్యహింస చేయండి, రాజ్యహింస చేస్తే మా అబ్బాయి 12 కేసులు ఉంటే వాళ్ళని గుర్తిస్తాడని చెప్పారు. అదే పరిపాలన కంటిన్యూ చేయనివ్వండి. పెట్టాము ఈ స్కీమ్ కూడా పక్కన పెడదాం, తర్వాత చూద్దాం దీని సంగతి అనేది. ఇదంతా కాలయాపన చేసుకుంటే అప్పుడే ఎన్ని మనమే మర్చిపోయాన్ని స్కీములకి పక్కన పెట్టారు. అదే అవి అలవి సాధ్యం కానటువంటి ప్రామిస్లు. సో ఆయనకి ఏదో ఆల్రెడీ మైండ్లో ఉండేవాడు దీన్ని ఎలా వాయిదా వేయాలి, బాల్ని ఎలా నెట్టుకుంటూ వెళ్ళాలి 5 ఏళ్లలో అనేది. సో వాళ్ళకి కలిసి వచ్చింది. అక్కడ ఫైనల్గా చెప్పండి, ఏమైనా సరే ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చాలి అనేటువంటి పట్టుదలతోటి తాపత్రయంతో పనిచేసిన జగన్ చిత్తశుద్ధి అనాలా, తెలివైనతనం అనాలా, లేక ఏదో తోచిన హామీల్లో ఇచ్చేసి జనాన్ని మాయ చేసి ఓట్లు వేసుకున్న తర్వాత అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్తూ కథ నడిపేవాళ్ళు తెలివైన వాళ్ళ? పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి వాళ్లే తెలివైన వాళ్ళు అంట. చంద్రబాబు నాయుడు గారే తెలివైన. మరి ఇప్పుడు కాదుగా, ఎగవేయటంలో కూడా వ్యూహాత్మకంగా. నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో నడుస్తున్నది మ్యాకియవెల్లీ పొలిటికల్ ఫిలాసఫీ. మ్యాకియవెల్లీ పొలిటికల్ ఫిలాసఫీలో నువ్వు అబద్ధం ఆడు, నువ్వు హత్యలు ఏదైనా చెప్తాడు, పవర్ కావాలి. ఆ పవర్ కోసం ఆయన మాట్లాడాడు. పబ్లిక్ నుంచి ఎప్పుడైతే మళ్ళీ రిటాలియేషన్ అనేది వస్తుందో రావాలి తప్ప, రాజకీయాల్లో వ్యూహాలు అవసరం, ఎత్తుగడలు అవసరం, దానికి తగినటువంటి సమయస్ఫూర్తి అవసరం, ఇవన్నీ ఉండాలి తప్ప ఫేర్ పాలిటిక్స్, స్ట్రైట్ పాలిటిక్స్ అంటే అది నడవదు. కాబట్టి అఫ్ కోర్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ యంగ్స్టర్, ఆయనకి నేను అనుకోవటం మరక మంచిది అన్నట్టుగా ఇది కూడా ఒక మంచిది. ఆయన వ్యూహాలను మార్చుకోవడానికి, తన యొక్క వ్యవహార శైలిని మార్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. రాజకీయం అంటే కేవలం పవర్ పాలిటిక్సే కాదండి, రాజకీయం అంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంతకంటే గొప్ప స్థాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు దశాబ్దాలుగా మనగలుగుతున్నారంటే వాళ్ళకేం రాజ్యాధికారం లేదు, కానీ ఇది అవుతారు. నిన్న విచిత్రం ఏంటంటే కమ్యూనిస్టులు నోరు మీద పోవడం. చూడండి ఎంత వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళకి ఎంత నువ్వు బీజేపీతో అంటగా ఎవరితో అంటగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మనోభావాలు గాయపరచడం వాళ్ళకి ఇష్టం. ఖండించాడు, ఎంపీ గారింటి మీద దాడి చేస్తారా అవే మధ్య మధ్య కాదండి. నిన్న పాలసీ ఏంటి, రాజ్యహింసను వ్యతిరేకించడంలో కమ్యూనిస్టులు ముందు ఉండాలి. ఆ రాజ్యహింసను వ్యతిరేకించేటువంటి దీంట్లో వాళ్ళు ఎక్కడా కూడా అసలు సీన్లో లేరు. రైట్. విజయబాబు గారు, శివశంకర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.